ఇప్పుడు విష్ణు విన్యాసం ఆల్రెడీ ట్రైలర్ ఇట్ సెల్ఫ్ అవును ఒక బజ్ అనేది వచ్చేసింది. అవును అవును సో ఎలా అనిపిస్తుంది మీకు? హ్యాపీ అండి. అంటే ఇది టీజర్ కూడా మంచిగా అందరూ ఇదవుతున్నారు. ఇది కూడా మన రెగ్యులర్ మిడిల్ క్లాస్ ఇళ్లలోంచి వచ్చిన స్టోరీయే, ఆ మైండ్ సెటిల్తో ఉండే స్టోరీయే. ఇది కూడా అందరికీ 100% కనెక్ట్ అవుతుంది. ఎంటర్టైన్మెంట్ ఉంది, మంచి ఫ్యామిలీ డ్రామా ఉంది. సో ఆ మాటలు కన్నట్లు కూడా మంచి అప్లాజ్ వచ్చింది. సో అవునేంటి నారీ నారీలో ఏంటి జస్ట్ స్నేహధర్మంతో చేశారా లేదంటే ఏమన్నా? లేదండి, మేము బాగా క్లోజ్ ఫ్రెండ్స్. మేము అప్పటికప్పుడు అనుకుని నైట్ అనుకుని మార్నింగ్ వెళ్ళి చేసేయటం. జస్ట్ 1-2 hours వర్క్ కదంటే. ఇప్పుడు విష్ణు విన్యాసంకి వస్తే యాక్చువల్గా ఈ ఫిబ్రవరిలోనే మీ మృత్యుంజయ విష్ణు విన్యాసం ఒకే టైం కానీ అవునవును పోటీ పడుతున్నట్టు వచ్చింది. అవునండి. ఏంటి ఏ విన్యాసం చేశారు మీరు మృత్యుంజయ అనేది పక్క తప్పించడానికి? ఏం లేదు, అంటే బేసిక్గా ప్రాబ్లం ఇది అని అందరూ మన సురేష్ బాబు గారు, రాజు గారు, ఇద్దరు సినిమాల ప్రొడ్యూసర్లు జాగ్రత్తగా అది ఒకసారి క్లాష్ ఎలా అవాయిడ్ చేయగలుగుతాం అనేది మాట్లాడి వాళ్ళు కేర్ తీసుకుని సెటప్ చేశారండి. సో అందుకే రాకుండా ఒకసారి. జనరల్గా ఒక హీరో సినిమా అనౌన్స్మెంట్ వచ్చేటప్పుడు హీరోకి చెప్పే జరుగుతుందిగా, ఇప్పుడు ఈ టయానికి వస్తామండి. అవునవును. మరి ఎలా 2 సినిమాలు 27-28 డేట్లు అనౌన్స్మెంట్ ఎలా వచ్చినాయి? వితౌట్ యువర్ నోటీసా లేదంటే ఎలా? అంటే ఇది 28 అనౌన్స్ చేయలేదండి, అది 27 అనౌన్స్ చేసాం. 2 ఒకరోజే జరిగినాయి. ఓకే. పొద్దున్న ఒకటి, మధ్యాహ్నం ఒకటి డీల్. సో ఖచ్చితంగా ఒకళ్ళు ఆగుతారు అనుకుంటాం కదా, బట్ దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అందరూ ఓటీటీ అని అనుకుంటున్నారు. ఓటీటీ ఒకటే కాదు, 2-3 ఇష్యూలు ఉన్నాయి. సో మళ్ళీ కూర్చుని ఈలోపు బయటకు వచ్చింది అది. ఈలోపు మన విష్ణు విన్యాసం టీం అనౌన్స్ చేయకుండానే బయటకు వచ్చింది న్యూస్ అది. సో మళ్ళీ కూర్చుని అందరూ సెట్ చేసుకుని ఎలా జరిగితే 2 సినిమాలకి మంచిది అని ఇది చేసి ఒక మంచి డెసిషన్తో ఇది చేసామండి. సో ఈరోజు అనౌన్స్ చేస్తాం ఆ సినిమా డేట్ కూడా. ఇప్పుడు మార్చా? ఈ వీక్ అయితే ఉండదు, మోస్ట్లీ మార్చ్. ఏంటి విష్ణు విన్యాసం మీద మీకున్న కాన్ఫిడెన్స్ ఏంటి? ఇది అంటే ఈ క్యారెక్టరైజేషన్ బేస్డ్ సినిమా అండి. ఎక్కువ జాతకాలు, ఈ న్యూమరాలజీలు ఇవి నమ్మే ఒక లెక్చరర్ స్టోరీ అన్నమాట. అందరం నమ్ముతాం ఏదో టైంలో జాతకాలు. సో రిలేటబిలిటీ ఎక్కువ ఉంటుంది ఈ క్యారెక్టర్తో. అలా అని చెప్పి జాతకాలే నమ్మాలి లేకపోతే జాతకాలే నమ్మొద్దు అలా ఏముండదు. ఇది అటు అలాంటి నమ్మకాలు ఉన్న ఒక క్యారెక్టర్. ఓకే. అట్ ద సేమ్ టైం ఒక స్ట్రాంగ్ ఫీమేల్ ఈ లైఫ్లోకి వచ్చినప్పుడు, అమ్మాయి వచ్చినప్పుడు వాళ్ళిద్దరి మధ్యన ఈ జాతకాలు అనేది ఏమన్నా ఇది అయ్యిందా ఏంటి అనేది ఇంకా డ్రామా, ఫ్యామిలీ డ్రామాలోకి యంగ్. దీంట్లో టీజర్లో ఒక స్ట్రాంగ్ క్యారెక్టర్, ఫిమేల్ క్యారెక్టర్ అనేది రివీల్ అవ్వలేదు కదా, అది ఒక థింగర్ క్యారెక్టర్ లాగా ఫోకస్ అయింది. ఎందుకు? అదే అనుకుంటామండి మనం, చాలాసేపు అదే అనుకుంటాం. ఇలా తింగర్గా ఉంది ఏంటనే అనుకుంటాం, మొత్తం అంతా అనుకుంటాం. దానికి మనకి క్లైమాక్స్లో దానికి రౌండ్ ఆఫ్ అక్కడికి అర్థం అవుతుంది అనమాట. వీడిది ఒక ఇలాంటి నెంబర్లు ఇవన్నీ పట్టించుకుని ఒక విచిత్రమైన క్యారెక్టర్. విచిత్రమైన వాడికి ఇలాంటి అమ్మాయి తగలటంతో అది ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు. ఇలా ఉందేంటి, ఇలా తింగరగా ఉందేంటి, ఇలా ఉందేంటి, విచిత్రంగా ఉంది అంటే బేసిక్గా అమ్మాయిలు ఇలా ఉండరు కదా అనే క్యారెక్టర్ ఏంటిది ఇంది అనే క్వశ్చన్ పడతానే ఉంటుంది ఆడియన్కి కూడా చూసినంతసేపు. ఒకసారి అది మనం ప్రాపర్గా ఎక్కడైతే రివీల్ పాయింట్ ఉంటుందో అక్కడికి వచ్చేసరికి ఫుల్గా సాటిస్ఫై అవుతారు అన్నమాట. ఓకే దీని గురించి అన్నట్టు. అంటే జనరల్గా ఇప్పుడు జాతకాలు పిచ్చి, ఇప్పుడు సేమ్ ఇదే కాన్సెప్ట్లో సారంగపాణి జాతకం వచ్చింది, బట్ అది ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్లో ఆడలేదు. అవును. సో ఇది కూడా మీకు ఒక నెంబర్లని జాతకాలని నమ్మే క్యారెక్టర్ ఏంటి? మరి మీకున్న కాన్ఫిడెన్స్ ఏంటి? అంటే కరెక్ట్గా నేను ఈ స్టోరీ అన్న 3-4 monthsకే సారంగపాణి కూడా విన్నానండి స్టోరీ. 2 జాతకాలు సిమిలర్ అని చెప్పి అప్పుడు కుదరలేదు వర్క్ చేయటం. కాకపోతే అది ముందు వచ్చింది. ఓకే. సంబంధం ఉండదండి.
దానికి దీనికి సంబంధం ఉండదు. జాతకాలే, దాంట్లో కూడా జాతకాలే, దీనిలో కూడా జాతకాలే. బట్ ఒక జాతకాలు నేను నమ్మొచ్చు, మీరు నమ్మొచ్చు. మీరు కొన్నట్లో స్ట్రాంగ్గా ఉంటారు, నేను కొన్నట్లో స్ట్రాంగ్గా ఉంటాను కదా, ఆ డిఫరెన్స్ ఉంటుంది అనమాట. ఈ క్యారెక్టరైజేషన్ చాలా వెరైటీగా ఉంటుంది, చాలా కొత్తగా ఉంటుంది. కాదు, ఈ తరహా సబ్జెక్ట్స్ మనం ఎన్ని చెప్పినా ఫినిషింగ్కి వచ్చే తలకి జాతకాలని కాదు స్వశక్తిని నమ్ముకోవాలను ఏదో ఒక ట్విస్ట్ అనేది ఉంటుంది. బట్ నీ దాంట్లో ఏంటి అది ఉండదండి. అది జాతకాలు అదే అంటున్నాను, జాతకాలు నమ్మితే మంచిది, లేకపోతే ఇలాంటివి నమ్మకుండా మనం స్వయం కృష్ణే నమ్ముకో అవి ఉండవండి. ఒకటి క్యారెక్టరైజేషన్ వరకు ఈ సెంటిమెంట్స్ ఉన్న కుర్రోడి అంతే. జాతకాల గురించి పాజిటివ్ నెగిటివ్ అవి అసలు ఆ స్టైల్లో మనం అసలు డీల్ చేయమేది. వీడి లైఫ్లో అదొక నమ్మకం అంతే. అంతకుమించి ఆ నమ్మకాల వల్ల ఏదో అయిపోతుంది, లేకపోతే ఆ నమ్మకాలు వదిలేయటం వల్ల మిస్ అయిపోయి అదేం ఉండదు. వీడి క్యారెక్టరైజేషను జాతకాలు నమ్మే కుర్రాడు అంతే. వీడికి సెపరేట్ స్టోరీ, సెపరేట్ లవ్ స్టోరీ, సెపరేట్ ఫ్యామిలీ, ఇదంతా ఈ లైఫ్ వీడిదే. జాతకం అనేది మాత్రం నమ్మకాలు ఎక్కువ ఉన్న మనిషి అంతే.